ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం। ఈ రోజు చర్యాల మండలంలో కడవిరుగు గ్రామంలో జాగృతి ప్రాజెక్టులో భాగంగా ఎల్డీసీ దేశపాండే మరియు బాయర్ క్రాప్ సైన్స్ కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు ప్రత్తిలో వచ్చు గులాబీ రంగు పురుగు యొక్క యాజమాన్యం గురించి రైతులకు వివరించడం జరిగింది। ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి టి రాధిక మాట్లాడుతూ ఈ సమయంలో గులాబీ రంగు పురుగు వచ్చే అవకాశం ఉందని రైతులు విత్తిన 45 రోజుల నుండి గులాబీ రంగు పురుగు ఉనికిని గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలని మరియు గుడ్డి పూలు ఎప్పటికప్పుడు ఏరి నాశనం చేయాలని మందులు ఉదయం పూట 10 గంటలలోపు గాని సాయంత్రం 7 గంటలలోపు గాని పిచికారీ చేయాలన్నారు। గులాబీ రంగు పురుగు నివారణకు ప్రోఫెనోఫాస్ 2 మిల్లీ లేదా అలాగే క్లోరోఫైరిఫాస్ 2.5 మిల్లీ లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గా లేదా స్పేసోసాడ్ 0.3 మిల్లీమీటర్లు లేదా క్వినాలోఫాస్ 2 మిల్లీమీటర్లను నీటిని కలిపి కొట్టాలని సూచించారు। ఎల్డీసీ కంపెనీ ప్రతినిధి రాఘవరెడ్డి మాట్లాడుతూ పత్తి నాణ్యత కాపాడుకుని మంచి దిగుబడి పొందాలన్నారు। ఈ కార్యక్రమంలో బేయర్ క్రాప్ సైన్స్ మేనేజర్ డి లక్ష్మి నారాయణ, దేశపాండే ప్రతినిధి బి సతీష్, శారవాన మరియు వ్యవసాయ విస్తరణాధికారులు సమజాత మరియు తదితరులు పాల్గొన్నారు। నేను ఎల్డీసీ అనగా లూయిస్ రిఫర్స్ కంపెనీ ప్రతినిధి। సో ప్రాజెక్ట్ జాగృతి అనేది కాటన్ ఫార్మర్స్ కి చాలా ఉపయోగపడాలని ఎల్డీసీ కంపెనీ గత 3 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ నడుపుతుంది। సో ఈ ప్రాజెక్ట్ ద్వారా గత 3 సంవత్సరాలుగా దాదాపుగా 50,000 ఫార్మర్స్ కి సుమారు 2,80,000 ఫిరోమోన్ ట్రాప్స్ ఉచితంగా పంపిణీ చేసి ఫిరోమోన్ ట్రాప్స్ మీద అవగాహన పెంచి ఆ రైతుల యొక్క ఈల్డ్స్ ఎలా పెరగాల, వాళ్ళు ఎలా ప్రాఫిట్స్ లోకి రావాలా అని ఇలా చాలా కృషి చేసి కంపెనీ ఈ ప్రాజెక్ట్స్ లాంచ్ చేయడం జరిగింది। సో ఈ ప్రాజెక్ట్ ఓన్లీ తెలంగాణలోనే కాదు, మేజర్ కాటన్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ అన్నిట్లో ఈ ప్రాజెక్ట్ నడుస్తుంది। సో గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పంజాబ్, రాజస్థాన్, సో ఇలా అన్ని రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్ట్ జరుగుతుంది। సో ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇచ్చిన ఫిరోమోన్ ట్రాప్ని రైతులందరూ సద్వినియోగం చేసుకొని వాళ్ళ యొక్క ఉత్పత్తులు పెంచుకొని క్వాలిటీ అయిన పత్తి పండించాలని కోరుకుంటున్నాం। సో మా కంపెనీ తరఫున నమస్కారం అండి। ఈరోజు ఇక్కడ జరిగిన ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మన దేశపాండే ఫౌండేషన్ ఉందో ఎల్డీసీ కొలాబరేషన్ లో జరిగిన ఈ ఫెరమెన్ ట్రాప్స్ డిస్ట్రిబ్యూషన్ పింక్ బోల్వామ్ అరికట్టడం కోసము ఇక్కడ దుద్దడ నుంచి కొమరవెల్లి దాకా మంగోల్ అని చెప్పేసి అంకిరెడ్డిపల్లి ఇలా వివిధ చోట్ల నుంచి 100 మందికి పైగా రైతులు మన ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి అగ్రికల్చర్ ఆఫీసర్, డిఏఓ, అటువంటి పెద్ద పెద్ద ఏఈఓ గారు వాళ్ళందరి దగ్గర నుంచి ఇంకా మన బేయర్ క్రాప్ సైన్స్ నుంచి దేశపాండే ఫౌండేషన్ నుంచి ఎన్నో ముఖ్యమైన విషయాలు రైతులందరికీ అందజేయడం జరిగింది। అండ్ ఈ ప్రోగ్రామ్ అంతా ఇంత సక్సెస్ఫుల్ గా జరగడం కోసము మన దేశపాండే ఫౌండేషన్, బెటర్ కాటన్, INTL 17 ఫీల్డ్ ఫెసిలిటేటర్స్ ముఖ్యంగా వాళ్ళు ఎంతో కృషి చేశారు। రైతులందరూ ఎన్ని పనుల్లో ఉంటారో మనకు తెలిసిన విషయమే, కానీ వీటన్నిటిని రైతులందరూ చాలా బాగా ఉపయోగించుకొని వాళ్ళ ఫర్దర్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ లో యూటిలైజ్ చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ। లక్ష్మీనారాయణ, నేను బేయర్ క్రాప్ సైన్స్ లో క్రాప్ డైరెక్టరీ మేనేజర్ చేస్తున్నాను। సో ఈ రోజు కడవెరుగు రైతు వేదికలో గులాబీ రంగు పురుగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది। సో ఈ యొక్క కార్యక్రమం దేశపాండే ఫౌండేషన్ సహకారంతో ఎల్డీసీ కంపెనీ వారి యొక్క వాళ్ళ ద్వారా ఆర్గనైజ్ జరిగింది। సో మేము యాజ్ ఎ బేయర్ కంపెనీగా టెక్నికల్ గా సపోర్ట్ చేస్తూ ఈ రోజు కంప్లీట్ గా పత్తి రైతులందరికీ కూడా గులాబీ రంగు పురుగుపై యాజమాన్యంపై అవగాహన, అదేవిధంగా పత్తి రైతులందరికీ కూడా లింగాకర్షక బుట్టలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది। మీకు అందరికీ తెలుసు, తెలంగాణలో 2వ ప్రధానమైన పంట పత్తి, సుమారుగా 44 లక్షల ఎకరాలు పడుతుంటది। సో దానిలో ఈ రోజు రైతులందరికీ కూడా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। సో అందులో ఈ రోజు రైతులందరికీ కూడా ముఖ్యంగా పత్తిని ఏ విధంగా మేనేజ్మెంట్ చేసుకోవాలి, అందులో భాగంగా లింగాకర్షక బుట్టల ద్వారా, అదేవిధంగా వివిధ పురుగు మందులు స్ప్రే చేసి నివారించుకోవడం, అదేవిధంగా స్కౌటింగ్ పద్ధతి, పూత పరిశీలన, అదేవిధంగా కాయల పరిశీలన ద్వారా ఏ విధంగా నివారించుకోవాలని రైతులకు తెలియజేయడం జరిగింది। సో ముఖ్యంగా ఏంటంటే పత్తి రైతులు పత్తి 50 రోజుల నుంచి కూడా పత్తి వేరే అంతవరకు కూడా యాజమాన్యం అనేది చాలా కీలకం। ఎందుకంటే ఈ గులాబీ రంగు పురుగు అనేది డైరెక్ట్ గా పత్తి రైతుకి నష్టపరుస్తుంది, దూదిని తినేసి, అది కాయ లోపలికి వెళ్ళిన తర్వాత దూదిని మొత్తం నాశనం చేసి విత్తనాలు తినేసి నష్టపరుస్తుంది। కాబట్టి దాని మేనేజ్మెంట్ కీలకం కాబట్టి ఈ రోజు రైతులందరికీ వివరించడం జరిగింది। సరైన టయానికి సరైన టైంలో సరైన మందు కొండి కంపల్సరీగా దాన్ని నివారించుకోవచ్చు। సో అందులో భాగంగా ఏంటంటే ప్రతి రైతు ప్రొఫెనోపాస్ ఒక 2 ml per లీటర్ చొప్పున, అదేవిధంగా ఒక 15 రోజులు ఆగిన తర్వాత క్లోరోపైరిపాస్ 2.5 ml per లీటర్ చొప్పున, ఇంకొక 15 రోజులు 20 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ట్రేసర్ కానీ, ఎమామెక్టిన్ బెంజోయేట్ కానీ, ఫినాలాఫాస్ కానీ ఇట్లా మార్చి ఒక 3 నుంచి 4 సార్లు స్ప్రే చేయాలి। తద్వారా ఏంటంటే రైతులు ఆ దశలో ఉన్నటువంటి
లార్వా దశ కానీ గుడ్డు దశను కానీ నివారించుకొని ఈ గులాబీ రంగు పురుగుని ఈజీగా నాశనం చేయవచ్చు. నాశనం చేయడం వల్ల ఏంటంటే రేపు వచ్చే పత్తి కాయలకు కానీ పురుగు సోకకుండా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి అదే విధంగా ఏంటంటే పత్తి రైతులు డిసెంబర్ కల్లా 100% పత్తి కట్టె అనేది తీసేయాలి. తద్వారా ఏంటంటే రాబోయే పంటకి ఏదైతే నెక్స్ట్ జూన్ జూలైలో వేస్తామో ఆ పంటకు అనేది పురుగులు కానీ తెగులు కానీ బెడద నుంచి ఈజీగా పంటను కాపాడుకోవచ్చు. ఒకవేళ తీయకుండా ఉన్నట్లయితే వచ్చే పంటకి ఎక్కువ పురుగు కానీ తెగులు కానీ సోకే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క పత్తి రైతుకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రతి పంట డిసెంబర్ కల్లా పత్తి కట్టె తీసేసి రోటోవేటర్ కానీ అడ్వాన్స్ ఇంప్లిమెంట్ గా ష్రెడ్డర్ వచ్చింది, దాని ద్వారా కానీ పత్తి కట్టెని మొత్తం కూడా మన భూమిలోనే మన పత్తి కట్టెని పలవరైజ్ చేసుకొని భూమి బలం కూడా పెంచుకోవచ్చు. సో కాబట్టి ఏంటంటే ఆ బలం అనేది రేపు వేసే పంటకి ఉపయోగపడుతుంది. తద్వారా ప్రతి రైతు కూడా ఈ యాజమాన్యం ఏమైతే చెప్పామో బుట్టల ద్వారా కానీ వివిధ పురుగు మందుల ద్వారా కానీ గులాబీ రంగు పురుగు నివారించుకొని అదేవిధంగా పత్తి కట్టె డిసెంబర్ లేదా అట్లీస్ట్ సంక్రాంతి లోపు జనవరి లోపు 100% తీసేసి రాబోయే రోజుల్లో మంచి దిగుబడి పొందాలని కోరుకుంటూ ధన్యవాదాలు. చేర్యాల మండలంలో దేశపాండే ఫౌండేషన్ వాళ్ళు, బేర్ వాళ్ళు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి రైతులందరూ చాలా మంది విచ్చేశారండి వివిధ గ్రామాల నుంచి. ఈ కడవెరుగులో నల్ల భూములు ఎక్కువ ఉండడం వల్ల మొదటి నుంచి పత్తికి చాలా ఫేమస్. ఈ ఏరియా అంతా మంచి రైతులు ఉంటారు. కాకపోతే ఈ గులాబీ రంగు పురుగు వల్ల చాలా నష్టాలను ఎదుర్కొంటున్నారు రైతులు. దీన్ని నివారించడానికి వివిధ దశల్లో ఎలా నివారించాలి అన్నది ఈరోజు ఈ కార్యక్రమంలో మాట్లాడారండి. దీంట్లో లింగాకర్షణ బుట్టలు బేర్ వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో మనకి రైతులకి ఒక్కొక్కరికి 8 చొప్పున ఈ లింగాకర్షణ బుట్టలు ఇచ్చారు. ఈ లింగాకర్షణ బుట్టల వల్ల మనకి మగ పురుగుల్ని ఆకర్షించే దాంట్లో ట్యాబ్లెట్స్ ఉంటాయి. దానివల్ల మగ పురుగుల్ని మనం నివారించడానికి మనకు కుదురుతుంది. లేకపోతే అవి ఎప్పుడు వస్తున్నాయి మన పొలానికి అన్నది కూడా మనకి తెలుస్తుంది. 2 రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. ఇంట్లో ఒక ఎకరానికి 4 నుంచి 8 వరకు మనం పెట్టడం వల్ల వాటి వృద్ధిని గమనించవచ్చు. తద్వారా వాటి నివారణ కూడా మీకు ఉపయోగపడతాయి. తర్వాత ఇంకా ఏ దశలో ఎలాంటి మందులు వాడాలి అంటే పూత దశలో ఉన్నప్పటి నుంచే దాన్ని మొదలవుతుంది. కాబట్టి పూత దశలో ఉన్నప్పుడు ప్రొఫెనోఫాస్ లాంటి మందులు వాడుకోవడము, ఆ తర్వాత క్లోరిపైరిఫాస్ కానీ లేదా ట్రేసర్ కానీ ఇట్లాంటి మందులు వాడుకోవడం వల్ల వాటిని వృద్ధి బాగా తగ్గించవచ్చు. ఇంకా మొత్తము పంటకాలం అయిపోయిన తర్వాత చాలా గుడ్డిపత్తి కనిపిస్తూ ఉంటుంది. అంటే మనకి మొదటి దశలోనే గుడ్డిపత్తి మనం గమనించినట్టయితే వాటిని తెంపేసి నాశనం చేయడం వల్ల ఇంకా ఎక్కువ వాటి వృద్ధి పెరగకుండా నివారించుకోవచ్చు. ఒక పంటకాలం అయిపోయిన తర్వాత కూడా మనకి ఆ డ్యామేజ్ అయిన పత్తిని మిగతా పత్తిలో కలపకుండా వాటిని తగలబెట్టడం వంటి చేయొచ్చు. మొత్తం అయిపోయిన తర్వాత మోల్డ్లను కూడా అలా వదిలేయకుండా తీసేసి వాటిని అంటే వంట చెరుకుగా వాడుతుంటారు. అలాగని లేకపోతే రొటవేటర్ వేసి అంటే ష్రెడ్డర్ లాంటి రొటవేటర్, అడ్వాన్స్ రొటవేటర్లు ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే ఇవి చిన్న చిన్న ముక్కలు చేసేసి నేలలో కలిసిపోతుంది. దీనివల్ల ఆర్గానిక్ మ్యాటర్ కూడా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. అలా కూడా చేసుకోవచ్చు. పంట కాలాన్ని మ్యాక్సిమం డిసెంబర్ ఎండింగ్ వరకు క్లోజ్ చేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ పొడిగించడం వల్ల ఏమవుతుందంటే ఈ గులాబీ రంగు పురుగు వృద్ధి బాగా పెరుగుతూ ఉంటుంది. సో మనకి పంటకాలము తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే వేరే పంటలు వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే మనం జనవరి నుంచి మనము మొక్కజొన్న లాంటి పంటలు వేసుకోవడం వల్ల రైతుకి 2 రకాలుగా ఉపయోగం ఉంటుంది. అందుకే మేము దీంట్లో కూడా హెచ్డిపిఎస్లో కూడా ప్రమోట్ చేస్తున్నాం. హెచ్డిపిఎస్ అంటే ఎక్కువ అధిక సాంద్రతతోటి పత్తి వేయడం వల్ల కూడా తొందరగా మనకి ఒక 2 కాపుల్లోనే మొత్తము పత్తి పంట అయిపోతుంది. మనకి దీపావళికి కల్లా సెకండ్ పికింగ్ వస్తే లాస్ట్ పికింగ్కి డిసెంబర్కి క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు పంట మనం తీసేసేయాలి. పంటను అలాగా వదిలేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పంట వృద్ధి పెరుగుతుంది. పైగా అది ఉన్న సారానంతా తీసుకొని ఎలాంటి ఉపయోగం లేకుండా చిగుళ్ళు అన్నీ వచ్చి అది బాగా బలంగా తయారవుతుంది. తర్వాత తీయడం కష్టమవుతుంది.